ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలామంది జీవితాల్లో పే చర్చికి, లేకపోతే ఫ్యామిలీకి, లేకపోతే పేరెంట్స్కి దేవుని కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకు. సో దేవునికి తప్ప ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా అది తప్పే, అది విచ్ క్రాఫ్టే, అది వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టే లెక్క మనల్ని. సో మనం ఎవరినైనా కంట్రోల్ చేసినా కూడా అది విచ్ క్రాఫ్టే. అంటే ఇప్పుడు తల్లి కొడుకును కంట్రోల్ చేయడము, లేకపోతే పేరెంట్స్ బిడ్డను కంట్రోల్ చేయడము, ఫ్యామిలీస్లో ఇవన్నీ కూడా విచ్ క్రాఫ్ట్ కిందకే వస్తాయి. ఒక సంబంధం ఏర్పడిన తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అవడం, అది విచ్ క్రాఫ్ట్ కిందకే వస్తుంది, అంటే చేతబడి కిందకే వస్తుంది. అయితే దేవుని కంటే ఎక్కువ ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా అది దేవుని దృష్టిలో తప్పే. అందుకే దేవుడు నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అక్కదమ్ములనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను విడిచిపెట్టని వాడు నాకు సరిపోడు అని ప్రభు వాక్యంలో చెప్పాడు కదా. అయితే ఇది నేను అందరికీ చెప్పట్లేదు, చోజన్ వన్కే చెప్తున్నాను. ఎందుకంటే ఏర్పరచబడిన వాళ్ళు దేవుని చిత్తంలో ఉండాలి కాబట్టి ఈ లోకంలో ఉన్న అన్ని బంధాలను సాతాను ట్రై చేస్తుంటాడు మనల్ని దేవుని చిత్తంలోనికి వెళ్ళనీయకుండా. ముఖ్యంగా పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చోజన్ వన్ మీద చాలా ఉంటుంది. చోజన్ వన్ ఆర్ బోర్న్ ఇన్ టాక్సిక్ ఫ్యామిలీస్. చోజన్ వన్ చూస్ చేసుకుంటారు, టాక్సిక్ ఫ్యామిలీస్నే చూస్ చేసుకొని వాళ్ళు అందులో పుట్టడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళను దేవుని చిత్తానికి దూరంగా ఉంచుతుంటారు, ఆటంకపరుస్తుంటారు. ఏమంటారంటే చిన్న చిన్న చూపు అంటే తగ్గిస్తుంటారు, షేమ్ చేస్తుంటారు. చాలా టాక్సిక్గా ఉంటుంది అసలు సిచ్యుయేషన్స్. సో అలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతాయంటే మనం వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళడానికి. కాబట్టి పేరెంట్స్ని కానీ, పిల్లలను కానీ, స్పౌస్ కానీ టాక్సిక్ రిలేషన్స్లో ఉంటే చోజన్ వన్స్ యూ కాంట్ బీ ఇన్ దట్ రిలేషన్షిప్. మీరు అందరినీ విడిచిపెడితేనే కానీ దేవుని సేవ అనేది మన జీవితంలో జరగదు. కాబట్టి గో అన్ట్రేస్డ్, అంటే వాళ్ళు మనల్ని వెతికినా దొరకకుండా వెళ్ళిపోవాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆలోచన చేయండి, ఇది చాలా కష్టము. వీ కాంట్ బ్రేక్ ద సోల్ టైస్. ఆత్మబంధాలను మనం బ్రేక్ చేయడం చాలా కష్టం. కానీ దేవుడు పిలుస్తుంటే, సేవకు కానీ పిలుస్తుంటే మనము 2 పడవల మీద కాలు పెట్టలేము, ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సిందే. కాబట్టి బెటర్ టు చూస్ గాడ్. ఎందుకంటే ఆ టైం వేస్ట్ చేస్తుంటారు, నీ సేవా టైంని వాళ్ళు వేస్ట్ చేస్తుంటారు. దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.